ఎలాగైతే అనుకుంటామో అక్కడ కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం ఆ గణేష్ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఎలా ఉంది అక్కడ భక్తుల కోలాహలం, ఎలా ఉంది, హడావుడి ఎలా కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ముఖ్యంగా ఏదైతే విజయవాడ భవానీపురంలో ఏర్పాటు చేసినటువంటి డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపుగా 72 అడుగుల ఏదైతే మట్టి గణపతి విగ్రహాన్ని చాలా అంగరంగ వైభవంగా స్వాగరంభడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే దాదాపుగా ఈ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా పూర్తి స్థాయిలో గణేష్ యొక్క విగ్రహాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. చాలా మంది మహిళలు, అదేవిధంగా ఉన్నటువంటి సేవా సమితి సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై గణేశునికి యొక్క కృపకు పాత్రలు ఇప్పటికే దాదాపుగా 11 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు దీనికి సంబంధించి కూడా మహిళలు ప్రధానంగా చూస్తే పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు. దాదాపుగా కూడా 11 రోజుల పాటు ఈ యొక్క నిర్విఘ్నంగా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇటు చూస్తే కనుక 11 రోజుల పాటు ఈ యొక్క సాగినటువంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల భక్తులకు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అయితే భారీ తో సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కూడా మరి కాసేపట్లో కొనసాగబోతోంది. ఏదైతే ఇటు డూండి గణేష్ సేవా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడొచ్చు, ఇప్పటికే మంచిగా హారతులు, అదేవిధంగా అన్ని కూడా హారతులు ఎత్తున ఏర్పాటు చేశారు. ఇది సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది కాబట్టి చాలా అత్యంత వైభవంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున హాజరయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డూండి గణేష్ కార్యక్రమానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరూ కూడా చాలా స్వాగతం కూడా పలుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఇటు భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేరుకున్నటువంటి పరిస్థితి, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేరినట్టు కనపడుతుంది. కాబట్టి మరి కాసేపట్లో పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లతో వీటికి సంబంధించినటువంటి డూండి గణేష్ ఏదైతే ఉందో డూండి గణేష్ను నిమజ్జనం చేయడానికి ఇటు ఏదైతే సేవా సమితి సభ్యులు చాలా పెద్ద ఎత్తున ఇటు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి అంటే సేవా సమితికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా ఇది జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి సేవా సమితికి సంబంధించి డూండి రాకేష్ మనతో ఉన్నారు. సార్, 11 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది, ఎట్లా ఉంది, ఏంటి? ఏదైతే 11 రోజులు అనేక పూజా కార్యక్రమాలు, హోమాలు, కళ్యాణాలు, అభిషేకాల మధ్య అనేక రకాల పూజలు స్వామివారు చేసుకొని ఇప్పుడే వందలాది మంది మహిళల చేత హారతులు ఇప్పించి మరి కొద్దిసేపట్లోనే ఏదైతే మీరు పెద్ద వినాయకుడిని చూస్తున్నారో నవాభిషేకాలు చేసి ఇక్కడే నిమజ్జనం చేయబోతా ఉన్నాం. రేపు ఉదయం నుంచి అందరికీ కూడా ఉచిత మట్టి 11 గంటల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి ఒక్క హిందూ ధర్మం పాటించే భక్తుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి తీసుకొచ్చారు, దాదాపు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, ఎట్లా ఉంది భక్తుల నుంచి ఎట్లా ఉంది? అనాదిగా మనకు పురాణాలు చెప్పినాయి, వేగలం మట్టి వినాయకుడిని చేస్తేనే మనందరికీ ఆ పుణ్యం దక్కింది. ఆ మట్టి వినాయకుడు వాడిని ఏర్పాటు చేయాలని అందరూ పెద్ద వినాయకుడు పెట్టాలని పోటీ పడుతున్నారు. కానీ మట్టి వినాయకుల్లో పోటీ పడేది కేవలం డూండి గణేష్ సేవా సమితి మట్టికే. అది రుచున్న వినాయకుడైనా కూర్చున్న వినాయకుడైనా ఏ రాష్ట్రమైనా సరే మాతో పోటీ పడితే మేము మొట్టమొదటిసారిగా కాదు, ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా అతి పెద్ద మట్టి వినాయకుడిని పెట్టి పబ్లిక్ అందరికి కూడా మెసేజ్ ఇస్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా మట్టి వినాయకుడిని పెట్టండి, హిందూ ధర్మాన్ని పాటించండి. హైదరాబాద్ ఉండేటువంటి పరిస్థితి, కానీ దానికి ధీటుగా కూడా విజయవాడలో ఇంత పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేశారు, ఎట్లా చూస్తారు? ఎప్పుడైనా ఇంత ముందు వినాయకుడిని దర్శించుకోవాలంటే పెద్ద వినాయకుడిని పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు, ఏ రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఈ స్థానంలోనే మన అమరావతి, మన విజయవాడలోనే 5 సంవత్సరాలుగా మేము వినాయకుడిని పెడతా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా డూండి గణేష్ సేవా సమితి ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడే పని ఈ సేవా సమితి ముందుకు తీసుకెళ్తారు మరోసారి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి సూచనలు చేశారంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆయన ఏం చెప్పారు ప్రధాని? గత ప్రభుత్వంలో పండగ చేసుకోవాలంటే అనేక ఆంక్షలు ఉండేవి. మేము కూడా ఈ సంవత్సరాలు ఆ రోజు పండగలు చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే మేము వాడే కరెంటు కూడా ముఖ్యమంత్రి గారు ఫ్రీగా మాకు ఇచ్చారు. సో అలా ప్రతిదీ కూడా మనం అంశం చేసుకొని ఈ రోజు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా అనేక చర్యలు ప్రభుత్వం తరపు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డూండి గణేష్ సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఇన్ని రోజులు కార్యక్రమం చూశారు, ఎట్లా అనిపిస్తుంది? ఏంటది ఇన్ని రోజుల కార్యక్రమం 11 రోజుల పాటు జరిగిందండి. ఎంతో మంది లక్షల మంది భక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించాం. ఎందుకంటే ప్రతిరోజు
హిందుత్వంతో ఎంతో మంది భక్తులు భక్తి పార్వశ్యంతో ఉదయం పూట హోమాలు, ముఖ్యంగా మేము చేసే హోమాలు కూడా చాలా పవర్ఫుల్ అండి. వాటిల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 800 మంది మహిళలతోటి స్వామివారికి పూజలు చేస్తాం. అంటే విగ్రహం పెట్టామంటే ఏదో అలా కాకుండా ప్రతిరోజు నిత్య పూజలతో మారిమోగిపోయింది ఈ గ్రౌండ్ అంతా కూడా. ఈ రోజు కూడా మేము నవాభిషేకాలు చేస్తాం. కాసేపట్లో నవాభిషేకాలతో స్వామివారిని అభిషేకించిన తర్వాత మన నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి ప్రధాన? గత అనుభవం దృష్ట్యా మీరు చూసినట్టయితే పోయిన సంవత్సరం ఇదే గ్రౌండ్లో 4 అడుగుల లోతు నీళ్లు వచ్చినాయి. అయినా కూడా మనం భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము బారికేడ్స్, మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేసి స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తాం. అలాంటిది ఈ సంవత్సరం కూడా మాకు స్టార్టింగ్లో కొద్ది వర్షాలు అయినా కూడా గ్రౌండ్ మొత్తం మట్టితో నింపి ఎక్కడ బురద లేకుండా మేము చూసుకున్నాం. అలాగే బారికేడ్స్ కానీ, ప్రైవేట్ సెక్యూరిటీ కానీ, పోలీస్ సెక్యూరిటీ కానీ, అలాగే మా వాలంటీర్స్ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఎక్కడ ఒక్క చిన్న ఇబ్బంది జరగకుండా ఇంత పెద్ద భారీ ఉత్సవాన్ని చిన్న ఇబ్బంది లేకుండా మేము చేయగలిగాం. మీరు చెప్పండి, అంటే ఇంత భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఫీడ్బ్యాక్ నుంచి. అంటే ఎట్లా ఉంటుంది? ఇది హ్యాపీగా ఫీల్ అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో పాలిష్డ్ పిఓపి చేస్తున్నాడు, టాక్సిక్ కెమికల్ అంతా వాటర్లో కలిసి అందరికి ఇబ్బంది కలుగుతుంది. అలా లేకుండా న్యాచురల్గా చేశారు కాబట్టి ఇది ఎంతో పవిత్రమైందని చెప్పేసి భావిస్తున్నాం అనమాట. ఈ నిత్యం పూజలు అందుకునే ఈ స్వామి దగ్గర ఈ లడ్డు ఉండటం, ఈ లడ్డు పాడటానికి నగరం నుంచి ప్రముఖులు రావడం అనేది చాలా ఉత్సాహంగా ఉందండి. ఈ లడ్డు పాడిన తర్వాత వాళ్ళకి ఆ లడ్డుని అందజేస్తున్నాం. ఆ తర్వాత ఏదైతే నిమజ్జనం నవాభిషేకాలతో అవుతుందో తర్వాత రోజు ఈ నిమజ్జనమైన తాలూకా మట్టిని ఫ్రీగా ఉచితంగా జనాలకి ఇస్తామండి. భవిష్యత్తులో ఎలా కొనసాగబోతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా? చాలా ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఎట్లా కొనసాగబోతున్నాయి ఈ కార్యక్రమాలు? ఎన్ని సంవత్సరాలైనా పిఓపి కానీ, ప్లాస్టిక్ కానీ పర్యావరణానికి ఎటువంటి హాని లేని పదార్థాలు వారికే వాడతామండి. ఇది కంటిన్యూ జరుగుతుంది. ఈ సంబరం అనేది ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోని ఈ పండుగ రాజ్యసత్వం ఎక్కడ కూడా లోటు లేకుండా ఈకో ఫ్రెండ్లీగా జరగటం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇది మొత్తానికి ఏదైతే ఇటు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 72 అడుగుల గణపతి విగ్రహానికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. అశేష జన ప్రవాహం ఇప్పటికే ఈ డూండి గణేష్ సేవా సమితికి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మట్టి వినాయకుడిని చూడడానికి చాలా పెద్ద ఎత్తున ఇటు ఏదైతే భక్తులందరూ కూడా చేరుకున్నారు. గత 5 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో కూడా కొనసాగిస్తామని కూడా ఇటు కమిటీ సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. లేకున్నటువంటి తాజా పరిస్థితి. రైట్ రాజ్ కుమార్. సో ప్రస్తుతం అది విజయవాడలో సిచ్యువేషన్. 72 అడుగుల భారీ గణపయ్య దగ్గర ఏర్పాట్లకు సంబంధించి ఉత్సవ కమిటీ ఏ రేంజ్లో ఏర్పాట్లు చేస్తుందో ప్రత్యక్షంగా చూస్తాం. ప్రస్తుతం అక్కడ మహిళలు కూడా ఎంత ఆనందోత్సాహాల మధ్య డ్యాన్సులు చేస్తున్నారో చూస్తున్నాం. ఎటు చూసినా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఏ సరస్సు చూసినా, ఏ నది చూసినా, ఏ కాలువ చూసినా అక్కడ మొత్తం గణేషుల్ని భారీ సంఖ్యలో తీసుకొచ్చి నిమజ్జన ప్రక్రియ అంతే కోలాటంగా నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉన్న వినాయకులు కూడా కొంతమంది నవరాత్రులు పూజలు చేస్తారు, మరి కొంతమంది అపార్ట్మెంట్స్లో పెట్టుకుంటారు, కొంతమంది వీధికి పెట్టుకుంటారు, వాడవాడలా పెడతారు, ఊరికి పెడతారు. ఇలా ఒకటని కాదు, అన్ని వినాయకుల్ని కూడా నవరాత్రులు పూజలు చేసి అంతే ఉత్సాహంగా, అంతే కోలాటంగా, అంత జోష్తో తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. వెళ్ళి రావయ్యా గణపయ్య, మళ్ళీ రావయ్యా, మళ్ళీ ఏమన్నా తప్పులు చేస్తే క్షమించవయ్యా అంటూ నిమజ్జన ప్రక్రియ చాలా భక్తి శ్రద్ధలతో, చాలా ఆనందోత్సాహాలతో, చాలా జోష్తో చేస్తూ ఉంటారు. ఇక్కడ నిమజ్జన ప్రక్రియ ఒక ఎత్తు అయితే అక్కడ పోలీసు, రెవెన్యూ, ట్రాఫిక్, R&B ఇలా ఒక్క శాఖని కాదు, మొత్తం సమాచార పర్యాటక శాఖలు, ఇన్ని శాఖలు చాలా సమన్వయంతో, ముఖ్యంగా శానిటేషన్. ఎందుకంటే మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుంటే ఇంట్లో అంతెందుకు మనం వినాయక చవితి చేసుకుంటేనే 2 రోజులు